విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విలువలకు కట్టుబడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టీకరణ. దేశభక్తుని నింపుకుని మహనీయుని బాటలో పయనిద్దాం. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. వైద్యుల రక్షణకు పటిష్టమైన చట్టాలను ఏర్పరచాలి. జూనియర్ వైద్యురాలు అత్యాచార ఘటనతో నిరసన వ్యక్తం చేసిన జూడాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దల సభకు గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు రామ్నగర్ టీడీపీ పార్టీ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని పలు ఘటనలను ఉదాహరణగా చెప్పారు. పెద్దల సభను గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి. వారు ఆదేశాల మేరకు అంటే రాజకీయాల్లో విలువలు శాశ్వతమైన ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అన్న విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతలు గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూశారు. అలా నియంత్రపోకడంతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి విషయం కూడా నేను గత ఎలక్షన్ లో చూశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం, అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాము అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. అయితే లాస్ట్ ఇక్కడ ఈ సందర్భంలోని కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా, ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలా మంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ రోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం అన్నది నైతికత కాదు, అది విలువలకు విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బల్పుకి తేడా లేని వాళ్ళందరూ కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేము ఏదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఇదిలా ఉండగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీని విరమించుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీవీ రామ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను కూడా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీలో పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్నాను తప్ప నేను వెనక్కి తగ్గలేదు. ఎన్డీఏ కూటమి ఇందాకే గంట క్రితం హుందాగా తప్పుకున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. అలాగే ఈవేళ ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్సీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి. ఇది ఎన్డీఏ కూటమి ప్రపోజ్ అవ్వటం అనేది పద్ధతి కాదు. ఒక పక్కన వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రామ్ వెళ్ళాలని తీసుకుంటే నా ఫ్రెండ్సే ఉన్నారు, 30 ఫ్రెండ్సే ఉన్నారు. సో 10 మంది నా సమస్య కాదు. కానీ నైతికం, మొరాలిటీ ఉండాలి. ఆ మొరాలిటీ ప్రకారం అది ధర్మం కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు మనం మళ్ళీ నామినేషన్ వేస్తే డబల్ గేమ్ ఆడారని చెప్పి రేపు మళ్ళీ వైకాపా పార్టీ వాళ్ళు ఇతరులు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను. 10 మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోవటం జరిగింది. ఎందుకంటే నేను ఒక పారిశ్రామికవేత్తగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అంతేకాని ఎవరితో నా శత్రుత్వం లేదు. ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగత జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. మరి ఈరోజు నాకు వైకాపా వాళ్ళు 10 మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి. వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పారు. గెలుపు ఒకటి తర్వాత విషయం, ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ. అదే చెప్పాను. ఆయన ఒకటే చెప్పారు బొత్స సత్యనారాయణ గారు, ఈ పెద్దల సభ ఏకగ్రీవంగా అవుతూనే రామ్ మంచిదన్నారు. అందువల్ల దయచేసి ఆలోచన విరమించుకోమన్నారు. మరి నాకు 10 మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకుంటున్నాను. కాబట్టి ఒకరి అవయవదానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, కావున అపోహలు విడినాడి అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవయవదానం తప్పు కాదని, మహోత్తమ కార్యక్రమం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జీవన్దాన్ ఆధ్వర్యంలో అవయవదాన అవగాహన కార్యక్రమం స్థానిక ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది అవయవాల కోసం నిరీక్షిస్తున్నారని, ఇంతమందికి అవయవాలు లభించకపోవడానికి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే కారణమన్నారు. అవయవదానం చేయగలిగి ఉన్నప్పటికీ అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. కావున దీనిపై వైద్య సిబ్బంది, ఎన్జీఓలు ప్రజలకు అవగాహన కల్పించి అవయవదానానికి ముందుకు వచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా మనము అవయవదానం మీద అవగాహన కల్పిస్తూ గత 15 రోజులుగా మనము అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నాము. దానిలో చివరిలో భాగంగా ఈరోజు 13 ఆగస్టు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా విమ్స్ ఉడా చిల్డ్రన్ థియేటర్ యందు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు జీవీఎంసీ కమిషనర్ గారు మరియు 1500 నుంచి 2000 మంది వరకు ఇచ్చేసినటువంటి డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది మధ్య ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల మనము గణనీయంగా అవయవదానాలని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని పెంచిన సందర్భంగా మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఎమర్జింగ్ స్టేట్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ అనే అవార్డు తీసుకోవడం జరిగింది. అది గౌరవ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ద్వారా మేము 3వ తారీఖున తీసుకోవడం జరిగింది. అలాగే 2వ తారీఖున కూడా విజయవాడలో ఒకటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల మీదుగా ఈ అవయవదాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా చేసినటువంటి అవయవదాన సదస్సులో
మనము డోనార్ ఫ్యామిలీస్ని ఫెలిసిటేట్ చేయడము, ఎక్కువ ఆర్గాన్స్ రేస్ చేసినటువంటి హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడము ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా పేదల్ని టార్గెట్ చేసి గుర్తింపు లేనటువంటి వాళ్ళని, సమాజం పెద్దగా గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి కొన్ని సంఘటనలు మన దేశంలో చాలా జరిగాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం కార్యక్రమాన్ని చాలా 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 టైట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకే ఒక హర్డిల్ ఏంటి అంటే, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు కుటుంబ సభ్యులందరూ ఒక చోట లేనప్పుడు ఇదొక చాలా సమస్యగా ఉంటుంది. దానికి కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రపోజల్ పంపించి మనం ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. ఎవరైనా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కానీ ఆర్ అదర్వైజ్ మాకు మామూలుగా మెజిస్ట్రియల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అటు రెవెన్యూ అధికారులు ఉంటారు, లైక్ సబ్ కలెక్టర్ కానీ, అలాంటి వాళ్ళ సమక్షంలో చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత నిండి ఉంటుందని వాస్తవంగా అనుకోలేదు. వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ so many of you are interested and keen to participate in this event and are present today. మీ అందరికీ నా ధన్యవాదాలు. సో ఆర్గన్ డొనేషన్ యొక్క విలువ గురించి రాంబాబు గారు ఇప్పుడే మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇండియా, మన భారతదేశం ఒక్కటి తీసుకుంటే మాత్రం ఎవ్రీ ఇయర్ దాదాపు 5 లక్షల మంది ఆర్గన్ డొనేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. You can imagine the scale of necessity for organs and the kind of donations and transplants that is taking place. మనం గత సంవత్సరం కేవలం 136 చేయగలిగాము. Not because we don't have the capacity, not because we don't have the hospitals. It's because lack of people coming forward to donate. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్క్రాప్ రంగం పట్ల వివక్ష చూపడం అన్యాయమని, ఈ రంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడాలని సిఐటియు నాయకులు కోరారు. కణవం ఆటో నగర నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసి తీసుకోవాలన్నారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, అనంతపురం మండలంలోని కనుమాం గ్రామంలో ఆటో నగర్ కోసం తీసుకున్న భూములకు చెల్లించవలసిన నష్టపరిహారం దాదాపుగా చెల్లించడం జరిగిందన్నారు. ఇంకా కొంతమంది రైతులకు 11 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలియజేశారన్నారు. సుమారు 10,000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఆటో పార్ట్స్, ఆటోమొబైల్స్, స్క్రాప్ రంగాన్ని కాపాడాలని గత 2 ఏళ్లుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు ఖాన్, సంతోష్, సమీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటో నగర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియోని వెంటనే అమలు చేయాలి. కనుమం గ్రామంలో ఈ ఆటోమొబైల్, ఆటో స్క్రాప్, అలాగే ఇతర రంగం ఏదైతే ఉందో వాటి కోసం 150.77 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాదాపు ఆ భూములకు సంబంధించిన రైతులందరికీ దాని పరిహారం కూడా చెల్లించడం జరిగింది. కొద్దిగా 11 కోట్ల వరకు ఇంకా బకాయి ఉంది. అది కూడా ఆర్డీఓ ఆఫీస్లో ఉంది. దాన్ని రిలీజ్ చేస్తే ఆ పనులు వెంటనే ప్రారంభిస్తామని ఏపీఐఐసి వారు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో జారీ చేసిన జియో ఇది. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2018లో జియో జారీ చేసింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి నిర్మాణ పనులు, ఈ ఆటో నగర్ నిర్మాణ పనులు ఏపీఐఐసి వారికే అప్పచెప్పాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరో సంస్థ ఉంది, ఎంఎస్ఎంఈ అనేసి ఇంకో సంస్థ ఉంది. ఆ సంస్థని అప్పగించే యోచనలో ఉన్నామనేసి, ఆలోచనలో ఉన్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఆలోచిస్తుందనేసి, దానివల్ల ఎంఎస్ఎంఈకి కనుక అప్పగిస్తే దాని నిబంధనల ప్రకారంగా ఈ ఆటో స్క్రాప్లో ఉన్న యజమానులు ఎవరు కవర్ అవ్వరు. ఎందుకంటే 10 కోట్లు పెట్టుబడి పెట్టాలి, 50 కోట్లు టర్న్ ఓవర్ చేయాలట సంవత్సరానికి. అంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు. ఏదో చిన్న చిన్న పెట్టుబడి పెట్టుకొని ఇక్కడ స్క్రాప్ అది
స్క్రాప్ రంగాన్ని నడుపుతున్నారు. రిజర్వేషన్ల మిషతో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి హిందువు ఖండించాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గురుద్వారా వద్ద ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్, ఇండియా ఎప్పటి నుంచో మిత్ర దేశాలని గుర్తు చేశారు. తెలుగు దేశాలు పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న దేశాలని తెలిపారు. అక్కడి వారు ఇక్కడి హిందువులు అక్కడ జీవనాన్ని గడపడం అందరికీ తెలిసిందేనన్నారు. కేవలం హిందువులను ఆ దేశం నుండి పంపేయాలన్న దురుద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర మహానగరం దీన్ని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. పది రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణమైన హింసను గురించి మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం స్మరణలోకి తీసుకోవాలి. బంగ్లాదేశ్, భారతదేశము ఒకప్పుడు అంతర్భాగంగా ఉన్నటువంటి దేశాలు. భారతదేశంలో అంతర్భాగంగా బంగ్లాదేశ్ ఉండేది. చాలా మిత్రత్వంతో రెండు దేశాలు కూడా సోదరభావంతో ముందుకు వెళుతూ వస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ అభివృద్ధిలో కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువుల యొక్క పాత్ర విశేషంగా ఉంది అని ఆ దేశ ప్రధానులు, ఆ దేశ నాయకులు చెప్పిన సందర్భాలు చూసాం మనం. కానీ ఈవేళ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కారణంగా అనే మిషతో అక్కడ ఉద్యమం ప్రారంభమయ్యి, వాస్తవానికి రిజర్వేషన్లు అనేది ముస్లిం సమాజంలో ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్ వ్యవస్థది. దానికి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి హిందువుల మీద, మైనారిటీల మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువుల మీద అతి క్రూరంగా రాక్షసత్వంతో సభ్య సమాజం, పౌర సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల యొక్క ఇళ్లని టార్గెట్ చేస్తూ, హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ సజీవ దహనం చేస్తున్నారు వ్యక్తుల్ని. మన కోసం, మన దేశం కోసం అహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనించాలని, వారిలాగే భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 9 నుంచి జరుగుతున్న హర్ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక బీచ్ రోడ్లో హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, హర్ ఘర్ కా తిరంగా అంటూ నినదిస్తూ మువ్వన్నెల జెండా చేతబట్టి ముందుకు సాగారు. వీక్షకుల్లో జాతీయ భావాన్ని, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. హర్ ఘర్ షెడ్యూల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రారంభించారు. A team from departments of RIO and the TO also here. The flags dedicated to the spirit of Kerala celebrating the values of national. Penamata Gramanlo జన్మించి ఉండడం మనకి గర్వ. పతాకాన్ని ఎగురవేస్తానని మన స్వాతంత్ర సమర యోధులు మరియు వీర కుమారుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారికి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన సభ్యులకి, రైతు సోదరులకి, క్రీడాకారులకి, పోలీస్ శాఖ, పాత్రిక సోదరులందరికీ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే విషెస్, అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15వ తారీఖు మనము 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. దాంట్లో భాగంగానే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముందుగా మనం చేపడుతున్నాము. దీని ద్వారా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక ప్యాట్రియాటిక్ ఫెర్వర్ రావాలి, నేషన్ మీద ఒక కమిట్మెంట్ రావాలి,
భారతదేశం ఇంకో గొప్ప స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఈ స్వతంత్రం మనకు రావడానికి కృషి చేసి ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప మహనీయులందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ సమస్యలు శరవేగంగా పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలపై సమావేశం నిర్వహించామని, సమావేశంలో 22 ఉపాధ్యాయ సంఘాల వారు పాల్గొన్నారని తెలిపారు. ఉపాధ్యాయులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. 117 జీవో రద్దు చేస్తామని గతంలో టీడీపీ చెప్పిందని, ఖచ్చితంగా జీవోను రద్దు చేస్తామని హామీనిచ్చారు. వీలైనంత తొందరలో ఉపాధ్యాయుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న విజయవాడలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, మాజీ ఎమ్మెల్సీ వైఎస్ రామకృష్ణ గారు, నేను ఆ ముగ్గురిని స్నేహపూర్వకంగా మన ఉపాధ్యాయ సంఘాలతో కూర్చొని వారి సమస్యలు ఏంటి అనేవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా సాధారణంగా వినడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా 100% మనస్ఫూర్తిగా సహకరించాయి. వారి సమస్యలు సుమారు 22 రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ 2 రకాల సంఘాల వారు కూడా 22 సంఘాల వారు వచ్చారు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. వీటన్నిటినీ మేము బ్రీఫ్ చేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి దృష్టికి మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయ మిత్రులు అందరినీ మేము కోరేది ఏంటంటే, మీరెవరూ ఆందోళన చెందవద్దు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అల్లూరి విజ్ఞాన కేంద్ర సాంస్కృతిక విభాగ నిర్వహణ కమిటీ సభ్యులు దండు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నామా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు గ్రూప్ డాన్స్, ఏకపాత్రాభినయంతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. దీని మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు. దేశభక్తిని ప్రేరేపించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించాలని తెలిపారు. గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మన దేశ 78వ స్వతంత్ర దినోత్సవాల్ని సంబరాలుగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే గ్రూప్ డాన్స్ పోటీలు పెట్టాం. గ్రూప్ డాన్స్ అంటే స్కూల్స్, కాలేజెస్ అలాగే ఇతర సంఘాల నుంచి కూడా 3 గ్రూపులుగా వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళకి విద్యార్థులకి బహుమతులను కూడా ఇవ్వడం, ప్రశంసాపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రూప్ డాన్స్ అయ్యే కాకుండా ఎవరన్నా ఔత్సవమైన కళాకారులు దేశభక్తి గీతాలు పాడాలంటే వాళ్ళందరికీ కూడా వేదిక ఇచ్చి వాళ్ళు కూడా ప్రశంసాపత్రాలు ఇవ్వడానికి జరుగుతాం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టి మంచి మేలు చేయటం అని చెప్పినటువంటి గురజాడ ఆనాడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు కానీ, మూఢాచారాలు కానీ, లేకపోతే కన్యాశుల్కం కానీ వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా దేశభక్తిగా తన యొక్క పాత్రని మన దేశ స్వాతంత్రం కోసం చేయడం జరిగింది. అలాంటి యొక్క మహనీయ యొక్క ఆశయాల్ని, కోరికల్ని, ఆయన అభిరుచుల్ని కూడా మన జనాలకి అలాగే ముఖ్యంగా యువతకి చైతన్యపరచడానికి మేము కళావేదికగా, కళారూపాలుగా ఈ సంస్కృతి వేదిక తిరుగుతున్నాం. జూలై 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అల్లూరి సీతారామరాజు 127 జయంతి చేసాం. అప్పుడు చిత్రలేఖ పోటీలు, అదేవిధంగా ప్యాచరటన్ పోటీలు పెట్టాం. ఇప్పుడైతే డాన్స్ గ్రూప్ పోటీలు పెడుతున్నాం.
అంటే రకరకాలైనటువంటి యువతని మేము ఆకట్టుకోవడానికి రేపొద్దున ఇంకొక కార్యక్రమం చెస్ కార్యక్రమం పెట్టబోతున్నాం. అలాగే పత్రికలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అభిలషించారు. విశాఖ సంస్కృతి మాసపత్రిక 12వ వార్షికోత్సవం సందర్భంగా పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు హాజరై మాట్లాడుతూ పుష్కర మహోత్సవం 2024 పేరిట నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించి విశాఖ సంస్కృతి వంటి పత్రికలను ప్రజలు పోషించాలని కోరారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ మరుగున పడిపోతున్న తెలుగు భాషను అమృత భాషగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్న విశాఖ సంస్కృతి యాజమాన్యాన్ని అభినందించారు. విశాఖ సంస్కృతి మాసపత్రిక 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి 12వ సంవత్సరం ఈ చక్కటి కార్యక్రమాలని నిర్మించడానికి ముందుకొచ్చిన కన్యాసరావు గారికి నా అభినందనలు. మన జ్వరం విషయం అనుకుంటా టీవీ నజరా గారు ఫోటో ఒకటి కవర్ పేజ్ మీద రాయడం జరిగింది. నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే లింగన్ రీడ్ రైటర్ మహామేధావి వారితో కూర్చుని పక్కనే కూర్చుని ఒక డిన్నర్ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆయన ఒక పుస్తకానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే పుస్తకానికి ముందు మాట రాశాడు. అందులో ఒక సెంటెన్స్ ఆయన రాసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ పుస్తకం చాలా బాగుంది, ఎన్ని పుస్తకాలు అమ్మాం అనే దానికంట ఎంతమంది చదివారు అనే విషయం చాలా అవసరం, ఇంపార్టెంట్ అని చెప్పారు. అది వాస్తవం. ఈ మాసపత్రికలు పెద్దలు చెప్పినట్టుగా కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులను డిమాండ్ చేశారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు సుమారు 400 మంది విద్యార్థుల ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషాద సంఘటనను ఖండిస్తూ మంగళవారం కేజీహెచ్లోని అవుట్ పేషెంట్ విభాగంలో సేవలను నిలిపివేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైద్యుల రక్షణకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో తమకు రక్షణ కరువైతే రక్షించే వారెవరని ప్రశ్నించారు. ఇవాళ నేషన్ వైడ్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారండి. వెస్ట్ బెంగాల్లో జరిగిన హీనియస్ క్రైమ్ ఆన్ ఉమెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ వెరీ కండెమబుల్. అందుకని ప్రతి డాక్టర్ ఈ రోజున ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా అన్ని సర్వీసెస్ బాయ్కాట్ చేసి మేము అందరం స్ట్రైక్ లో నించుంటున్నాం. సెక్యూరిటీ అనేది ఏ మనిషికైనా బేసిక్ రైట్ అండి. మేము ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు వచ్చి హాస్పిటల్స్లోని మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్కి ఒక రైట్ లాగా ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి డాక్టర్స్కి ఎగ్నెస్ట్గా. ఈ ఒక్క యాక్టే కాదండి, ప్రతి వారం ప్రతి నెల కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఖండించాలి అండ్ మాకు సెక్యూరిటీ పెంచాలి. మాకు అట్లీస్ట్ వర్క్ ప్లేసెస్లో అయినా కూడా మేము సెక్యూర్గా ఫీల్ అవ్వకపోతే మేము వర్క్ ప్లేసెస్లో అయినా ఎలా పని చేయగలం?
అండ్ ఇంత దారుణమైన విషయం జరగడం అనేది చాలా ఘోరం అండి, అది కూడా ఒక ఉమెన్ డాక్టర్ మీద. సో ద ఎంటైర్ నేషన్ ఇస్ స్టాండింగ్ విత్ హర్. వీ డిమాండ్ జస్టిస్ ఫర్ హర్ డెత్ అండ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ అవర్ సెక్యూరిటీ. కలకత్తాలో జరిగిన విషయం తీసుకుంటే, అమ్మాయి నైట్ టైం వర్కింగ్ ప్లేస్లో హాస్పిటల్లో పడుకునే ఉండగా ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి అతి దారుణంగా హింసించి రేప్ చేసి చంపడం జరిగింది. ఇలాంటి ఏ దారుణం ఏదైతే ఉందో అది వర్క్ ప్లేస్లో జరగడం మా అందరికీ చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక డాక్టర్ అనే కాదు, మేము కో డాక్టర్గా మా సపోర్ట్ని మేము అందిస్తున్నాం, కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం. కాబట్టి మేము మిగతా ఒక భారత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో కానీ ఏదో విధంగా వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ని వాళ్ళు అందించాలి. ఈ విషయం మీద ఒక మనిషిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ అందులో ఇంకా మిగతా విచారణ జరిపి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వేరే వాళ్ళని కూడా తగిన యాక్షన్ తీసుకోవాలని మేమందరం మా డిమాండ్స్ అండ్ మేమందరం కోరుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విలువలకు కట్టుబడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ చేయడం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, హోంమంత్రి అనిత స్పష్టీకరణ. దేశభక్తిని నింపుకుని మహనీయుని బాటలో పయనిద్దాం. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. వైద్యుల రక్షణకు పనిచేసే చోటును భద్రత కల్పించాలి. జూనియర్ వైద్యురాలు అత్యాచార ఘటనతో నిరసన వ్యక్తం చేసిన జూడాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.